తిరుపతిలో మటన్, చికెన్, చేపల కొనుగోలు విషయంలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా కాలం చెల్లిన మటన్, కుళ్ళిన చికెన్, పురుగులు పడిన చేపల ఉత్పత్తులను ఫ్రిడ్జ్లలో నెలల తరబడి నిల్వ ఉంచడం సంచలనం రేకెత్తించింది. కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుండటంతో మాంస ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం వెలుగు చూస్తున్న వరుస ఘటనలతో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. గతంలో కూడా అనేక హోటల్లో కూడా ఇక్కడ తినుంటాము, ఆ యొక్క లోన్లీనెస్ కూడా ఎక్కువగా, అంటే అక్కడ తినుంటాము అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో ఇప్పటివరకే చాలామంది యుద్ధ పోరాటంలాగా చేస్తున్నారు. కానీ తిరుపతిలో ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి నిలయంగా చాలా సంస్థలు కూడా ముందుకొచ్చి రాస్తారోకులు, ధర్నాలు కూడా చేశారు. ఈ తిరుపతిలో మద్యం మాంసం తీసేయాలి, ఒకవేళ పెట్టినా కూడా రేణిగుంట చంద్రగురుగా పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. అవన్నీ భగీరథ ప్రయత్నం లాగానే మిగిలిపోయినాయి. ఇదే విధంగా కుళ్ళిపోయిన వస్తువులు 30 కేజీలు 40 కేజీలు మనం చూశారు మీరందరూ. అవన్నీ బాక్సులో పెట్టి బయట తీస్తే అక్కడ చూసేకి వెళ్ళినారు కూడా వామిటింగ్ ఎత్తుకొని కిందకు పడిపోయినారు. అంత చండాలమైన, అంత భయంకరమైన వాసన వచ్చింది. ఈరోజు తిరుపతిలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. కాబట్టి రాబోయే రోజుల్లో దీనిపైన ఇప్పుడు కూడా హెల్త్ ఆఫీసర్ చాలా చక్కగా అన్ని చోట్ల ఎక్కడైతే కుళ్ళిపోయిన వస్తువులు అమ్ముతున్నారో అది కాకుండా ఆ ఫ్రిడ్జిల్లో కాకుండా, హోటల్లో కాకుండా కొంతమంది ఇండ్లలో కూడా పెట్టుకొని వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే ఎవరైనా ప్రజలారా మీరు కూడా వచ్చి కొనుక్కునేటప్పుడు 10 నిమిషాలు లేట్ అయినా సరే ఫ్రెష్గా చక్కగా కోసిన వీటిలే కొనుక్కోండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే. అదేవిధంగా అమ్మేవాళ్ళు కూడా మీ కస్టమర్లు బాగుండాలంటే ఫ్రెష్గా ఉండేవే అమ్మండి. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా మామూలుగా జనరల్గా అయితే ఈ తుడా పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా షాపులన్నీ ఒకే చోటుకు చేర్చి ఈ విధానం పాటించాలని మేమందరూ స్థానికులుగా కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే వరుసగా జరుగుతున్న ఈ మాంసపు వెలుగు చూస్తున్న ఘటనలు ఏ విధంగా ఉంది, ఎలా అనుకుంటున్నారు మీరు? నిజంగా వాస్తవం చెప్పాలంటే కస్టమర్లు దేవుళ్ళు అంటారు. ఫస్ట్ కస్టమర్లకి ఎవరినైతే వ్యాపారస్తులు కూడా కస్టమర్ని మంచి ఏదైతే కూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, అదేవిధంగా మాంసం సంబంధించి ఏ ఒక్క దాంట్లో అయినా కూడా క్వాంటిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి కస్టమర్ని ఆకర్షించే విధంగా వ్యాపారస్తులు కూడా ఉండాలా. ఆ వ్యాపారస్తులను కూడా అదేవిధంగా వాళ్ళకి నాణ్యమైంది అంటే వాళ్ళు ఎత్తుక్కొని వస్తారు. వాళ్ళ దగ్గరికి ఎత్తుక్కొని వచ్చినప్పుడు ఇలా కుళ్ళిన మాంసం ఇవ్వడం, ఇది నిజంగా వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడమే కాకుండా ఇది వాస్తవం చెప్పాలంటే వాళ్ళకే కాదు, వాళ్ళ బిడ్డలకు కూడా ఈ శాపం అనేది తగులుతుంది. ఇది వాళ్ళు గుర్తించాలి ఫస్ట్. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి ఒక కేజీ చికెన్ కొన్నా ఇది చేసిన అంటే మేము కూడా కష్టపడి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంటాం. అలాంటి టైంలో ఆ విధంగా వాళ్ళు కుళ్ళిపోయినటువంటి ఇస్తే నిజంగా అది పాపం ఊరికే పోదు. వ్యాపారాలు సాగిస్తున్నారో వారిపైన నమ్మకంతో వ్యాపారాలు సాగిస్తారు. అయితే ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ఒక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు దృష్టి సారించి నిరంతరం కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తే ఇట్లాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి కూడా తిరుపతిలోని ప్రజలు, అలాగే విధంగా మాంసపు ప్రియులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.